Hello, hi friends, welcome back our channel. Realme ఫస్ట్ టైం 240 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే తీసుకురాబోతుంది. ఈ ఆప్షన్ని Realme GT అనే మోడల్ నేమ్స్ తోటి ఈ ఆప్షన్ని పరిచయం అయితే చేయబోతుంది. ఇందులో 2 మొబైల్స్ని అయితే తీసుకురాబోతుంది, 2 మొబైల్స్ని. ఇక నెక్స్ట్ వచ్చేసి సామ్సంగ్ నుంచి ఒక బడ్జెట్ మొబైల్ అయితే రాబోతుంది, మంచి ఫీచర్స్తో కూడిన బడ్జెట్ మొబైల్. సో ఈ 3 మొబైల్స్ యొక్క ఇండియా లాంచ్ డేట్, ప్రైస్ అండ్ ఫుల్ స్పెసిఫికేషన్స్ ఇప్పుడు మనం చెక్అవుట్ చేసేద్దాం. ఇక టాపిక్లోకి వెళ్దాం. ఫస్ట్ వచ్చేసి సామ్సంగ్ బడ్జెట్ మొబైల్ యొక్క మోడల్ నేమ్ వచ్చేసి సామ్సంగ్ గెలాక్సీ A54. ఈ మొబైల్ యొక్క ఫీచర్స్ మనం చూసినట్టయితే అండ్ డిజైన్ పరంగా బాగుంది, హై అండ్ వేరియంట్ మోడల్ డిజైన్ లాగా ఉంది. ఇక మొబైల్ యొక్క బిల్డ్ క్వాలిటీ విషయానికి వచ్చినట్టయితే సామ్సంగ్ వాళ్ళు ఎక్కువ పర్సెంట్ బ్యాక్ సైడ్ ప్లాస్టిక్ వేస్తుంటారు. సైడ్ వచ్చేసి గ్లాస్ ఉంటుంది, విత్ ప్లాస్టిక్ ఫ్రేమ్ ఉంటుంది అండ్ డ్యూయల్ నానో సిమ్తో వస్తుంది. అండ్ ఈ మొబైల్ ప్రత్యేకత ఏంటంటే ఇందులో IP67 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ సిస్టమ్ని ఇందులో ప్రొవైడ్ చేశారు. 1 మీటర్ అంటే 3 అడుగుల లోపల మొబైల్ పడినా 30 మినిట్స్ అంటే అర్ధగంట వరకు ఎలాంటి ప్రాబ్లం ఉండదని వీళ్ళు చెప్తున్నారు. ఇక డిస్ప్లే విషయానికి వచ్చినట్టయితే ఇందులో 6.6 ఇంచ్ ఫుల్ HD ప్లస్ సూపర్ AMOLED డిస్ప్లేని అయితే ప్రొవైడ్ చేశారు, విత్ 120Hz రీఫ్రెష్ రేట్ అండ్ HDR+ సపోర్టింగ్ కూడా ఇందులో ఉంది. అండ్ 1800 నీట్ బ్రైట్నెస్ లెవెల్స్ కూడా ఇందులో ప్రొవైడ్ చేశారు. ఇక ప్రాసెసర్ విషయానికి వచ్చినట్టయితే మనకి దీన్ని ఖచ్చితంగా మెన్షన్ అయితే చేయలేదు ప్రాసెసర్ని, విత్ Android 13 అండ్ 1UI5 లేటెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్తో ఇది వస్తుంది. ఇక ప్రాసెసర్ని అయితే మనకి ఏ ప్రాసెసర్ అనేది మెన్షన్ అయితే చేయలేదు. ఇక స్టోరేజ్ విషయానికి వచ్చినట్టయితే దీన్ని 4 స్టోరేజ్ వేరియంట్లో దీన్ని తీసుకొస్తున్నారు. 6GB RAM 128GB స్టోరేజ్ అండ్ 8GB RAM 128GB స్టోరేజ్ అండ్ 6GB RAM 256GB స్టోరేజ్ అండ్ 8GB RAM 256GB స్టోరేజ్ అండ్ మెమరీ కార్డ్ సపోర్టింగ్ అయితే దీంట్లో ఇవ్వలేదు. ఇక బ్యాటరీ విషయానికి వచ్చినట్టయితే ఇందులో 5100 mAh లయన్ బ్యాటరీని ప్రొవైడ్ చేశారు, విత్ 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక క్యామ్స్ విషయానికి వచ్చినట్టయితే బ్యాక్ సైడ్ మనకి 3 కెమెరా మోడ్యూల్స్ అయితే ఉన్నాయి. అందులో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అండ్ 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అండ్ 5 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సర్ని అయితే ప్రొవైడ్ చేశారు, విత్ లెడ్ ఫ్లాష్. మనం బ్యాక్ సైడ్ క్యామ్స్ని ఉపయోగించి 4K వరకు అయితే రికార్డ్ చేసుకోవచ్చు వీడియో. ఇక ఫ్రంట్ సెల్ఫీ క్యామ్ విషయానికి వచ్చినట్టయితే ఫ్రంట్ సైడ్ వచ్చేసి 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే ప్రొవైడ్ చేశారు. మనం ఫ్రంట్ కెమెరా ఉపయోగించి 4K వీడియో అయితే రికార్డ్ చేసుకోవచ్చు. ఇక సెన్సర్స్ విషయానికి వచ్చినట్టయితే ఇందులో అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంది అండ్ గైరోస్కోప్ అండ్ ప్రోక్సిమిటీ అండ్ బారో సెన్సర్ అండ్ సెన్సింగ్ లాంటి సెన్సర్స్ అన్ని ప్రొవైడ్ చేశారు. ఇక ఫీచర్స్ విషయానికి వచ్చినట్టయితే ఇందులో 3.5mm జాగ్ని అయితే వీళ్ళు స్కిప్ చేశారు, అదైతే ఇవ్వలేదు. అండ్ FM స్టీడియో లౌడ్ స్పీకర్స్ని ఇందులో ప్రొవైడ్ చేశారు అండ్ NFC సపోర్టింగ్ ఉంది. అండ్ ఇది Type-C పోర్ట్తో దీన్ని తీసుకొస్తున్నారు, ఛార్జింగ్ పోర్ట్ వచ్చేసి. ఇక ఈ కలర్స్, ఈ మొబైల్ యొక్క కలర్స్ విషయానికి వచ్చినట్టయితే దీన్ని 3 కలర్స్లో తీసుకొస్తున్నారు, బ్లాక్ అండ్ గ్రీన్ అండ్ బర్గండీ అనే కలర్. మనకి ఓన్లీ ప్రజెంట్ అయితే ఈ మొబైల్ ఓన్లీ 1 కలర్ మాత్రమే దీన్ని రిలీజ్ చేశారు, గ్రీన్ కలర్. బ్లాక్ అంటే ఆల్రెడీ మన అందరికీ తెలిసిందే. 3rd కలర్ వచ్చేసి అది కూడా కొత్త కలర్, నాకు కూడా ఐడియా లేదు. సో దాన్ని వీళ్ళు సస్పెన్స్లో పెట్టారు. దీన్ని వాళ్ళు రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ చేసినప్పుడైతే ఈ కలర్ని వాళ్ళు రిలీజ్ చేస్తారు. సో ఈ మొబైల్ యొక్క లాంచ్ డేటు వచ్చేసి మనకి నెక్స్ట్ మంత్ అంటే ఫిబ్రవరిలో రిలీజ్ డేట్ అయితే అనౌన్స్మెంట్ చేస్తారు. అండ్ ఈ మొబైల్ యొక్క ప్రైస్ వచ్చేసి మనకి ఈ మొబైల్ యొక్క స్పెసిఫికేషన్స్ పరంగా చూసుకున్నట్టయితే మనకు దగ్గర 25,000 నుంచి 30,000 బిలో మధ్యలో ఉండొచ్చని అంచనా. ఇది ఖచ్చితంగా మెన్షన్ అయితే చేయలేదు. ఇక నెక్స్ట్ వచ్చేసి Realme GT మోడల్స్ కనుక మనం చూసినట్టయితే ఇందులో 2 మోడల్స్ని అయితే వీళ్ళు రాబోతున్నారు. వాటి మోడల్స్ నేమ్స్ ఏంటంటే Realme GT Neo 5 అనే మొబైల్ ఒకటి అండ్ Realme GT 5 240w అనే మోడల్ నేము. 240 అనగానే మనకి ఆటోమేటిక్గా అర్థమవుతుంది, 240 వాట్ ఛార్జింగ్ తోటి ఈ మొబైల్ని తీసుకురాబోతున్నారు. సో ఈ మొబైల్ యొక్క ఫీచర్స్ మనం చూసినట్టయితే ఫస్ట్ వచ్చేసి Realme GT Neo 5 240 వాట్ మోడల్ నేమ్ ఫీచర్స్ మనం చూసినట్టయితే ఈ 2 మొబైల్స్ యొక్క ఫీచర్స్ మనకి అన్నీ అయితే లీక్ అవ్వలేదు, కొన్ని మాత్రమే లీక్ అయ్యాయి. అవేంటో మనం చూసినట్టయితే ఈ డిజైన్ పరంగా చూసినట్టయితే ఈ 2 డిఫరెంట్ అయితే ఏముండదు, సేమ్ డిజైన్ ఉంది.
ఇక డిజైన్ బాడీ బిల్డ్ క్వాలిటీ విషయానికి వచ్చినట్టయితే మనకి కన్ఫామ్గా మెన్షన్ అయితే చేయలేదు. బ్యాక్ సైడ్ వచ్చేసి గ్లాసు ఇస్తారా అండ్ ప్లాస్టిక్ని ప్రొవైడ్ చేస్తారా అనేది. ఇక ఫ్రంట్ సైడ్ వచ్చేసి అలాగో మనకి గ్లాస్ ఉంటుంది అండ్ విత్ ప్లాస్టిక్ ఫ్రేమ్తోనే తీసుకొస్తారు. ఇక డ్యూయల్ నానో సిమ్తో వస్తాయి. ఇక డిస్ప్లే విషయానికి వచ్చినట్టయితే ఇందులో 6.74 ఇంచ్ AMOLED డిస్ప్లేని అయితే ప్రొవైడ్ చేశారు విత్ 144 Hz రీఫ్రెష్ రేటు అండ్ HDR10+ సపోర్టింగ్ కూడా ఇందులో ప్రొవైడ్ చేశారు. ఇక ఫ్రంట్ సైడ్ వచ్చేసి గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ అయితే ఉంటుంది. ఇక ప్రాసెసర్ విషయానికి వచ్చినట్టయితే Realme GT Neo 5 240 ప్రాసెసర్ వచ్చేసి మనకి క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 8th Gen 1 ప్రాసెసర్ని అయితే ప్రొవైడ్ చేశారు విత్ Android 13 అండ్ Realme 4.0 లేటెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ని అయితే ప్రొవైడ్ చేశారు. ఇక స్టోరేజ్ విషయానికి వచ్చినట్టయితే దీన్ని 4 స్టోరేజ్ వేరియంట్లో తీసుకొస్తున్నారు. 8GB RAM 8GB RAM 128GB స్టోరేజ్ అండ్ 12GB RAM 256GB స్టోరేజ్ అండ్ 16GB RAM 512GB స్టోరేజ్ అండ్ హై ఎండ్ వేరియంట్ వచ్చేసి 16GB RAM 1TB ఇంటర్నల్ స్టోరేజ్. ఇక క్యామ్స్ విషయానికి వచ్చినట్టయితే బ్యాక్ సైడ్ మనకి 3 కెమెరా మోడల్స్ అయితే ఉన్నాయి. అందులో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అండ్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అండ్ 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్ని అయితే ప్రొవైడ్ చేశారు విత్ డ్యూయల్ టోన్ లెట్ ఫ్లాష్. మన బ్యాక్ సైడ్ కెమెరాస్ వచ్చేసి 4K వరకు వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. ఇక ఫ్రంట్ క్యామ్ విషయానికి వచ్చినట్టయితే ఫ్రంట్ సైడ్ మనకి 16 మెగాపిక్సెల్ సెల్ఫీ క్యామ్ని అయితే ప్రొవైడ్ చేశారు. మనం ఫ్రంట్ క్యామ్ని యూజ్ చేసి 1080p ఫుల్ HD వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. ఇక బ్యాటరీ విషయానికి వచ్చినట్టయితే ఇదే వీళ్ళు మెయిన్ హైలైట్ చేస్తున్న విషయం ఇది. ఇందులో 4600 mAh లైన్ బ్యాటరీని ప్రొవైడ్ చేశారు విత్ 240W ఫాస్ట్ ఛార్జింగ్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇదే వీళ్ళు హైలైట్ చేస్తున్న విషయం. 240W అంటే దగ్గర మనకి 10 minutesలోనే బ్యాటరీ అనేది ఫుల్ అయిపోతుంది. ఇక కలర్స్ విషయానికి వచ్చినట్టయితే ఓన్లీ 2 కలర్స్నే ప్రజెంట్ అయితే వీళ్ళు రివీల్ చేశారు. ఇమేజ్ బ్లాక్ అండ్ వైట్ కలర్స్ మాత్రమే మనకి రివీల్ చేశారు. ఇక సెన్సర్స్ విషయానికి వచ్చినట్టయితే ఇందులో అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంది అండ్ యాక్సిలరేటర్ అండ్ గైరో అండ్ ప్రాక్సిమిటీ క్యాంపస్ లాంటి సెన్సర్స్ అన్నీ ప్రొవైడ్ చేశారు. ఇక ఇందులో 3.5mm జాగ్ అయితే వీళ్ళు స్కిప్ చేశారు. NFC సపోర్ట్ ఉంది. ఇక ప్రైస్ అండ్ రిలీజ్ డేట్ విషయానికి వచ్చినట్టయితే ఈ మొబైల్ని నెక్స్ట్ మంత్ అంటే ఫిబ్రవరిలో ఈ మొబైల్ యొక్క రిలీజ్ డేట్ని అనౌన్స్మెంట్ చేస్తారు. అండ్ ఈ మొబైల్ యొక్క ప్రైస్ వచ్చేసి మనకి దగ్గర 45,000 రూపీస్ అయితే ఉండొచ్చు అనే అంచనా మనకి. ఇంకా మనకి కరెక్ట్గా ప్రైస్ అయితే మెన్షన్ అయితే చేయలేదు. ఈ ప్రాసెసర్ని బట్టి మనం చేసినట్టయితే 35 నుంచి 45,000 రూపీస్ మధ్యలో అయితే ఉండొచ్చు. ఇక నెక్స్ట్ Realme GT Neo 5 విషయానికి వచ్చినట్టయితే సేమ్ టు సేమ్ యాజ్ యూజ్ ఫీచర్లు అయితే సేమ్ ఉన్నాయి. కొంచెం కొన్ని మార్పులే తప్ప సేమ్ ఇంకేం లేదు. సేమ్ డిజైన్ అండ్ సేమ్ డిస్ప్లే అండ్ ప్రాసెసర్ విషయంలో కొంచెం డిఫరెంట్ ఉంది. Neo 5లో వచ్చేసి మనకి MediaTek Dimensity 8200 ప్రాసెసర్ని అయితే ప్రొవైడ్ చేస్తారు విత్ Android 13 అండ్ Realme UI 4.0 లేటెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ని అయితే ప్రొవైడ్ చేశారు. ఇక బ్యాక్ సైడ్ కెమెరాస్ వచ్చేసి యాజ్ యూజ్గా సేమ్ కెమెరాస్ అయితే ప్రొవైడ్ చేశారు. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అండ్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ అండ్ 2 మెగాపిక్సెల్ మ్యాక్రో అండ్ బ్యాక్ సైడ్ కెమెరాస్ వచ్చి మనం యాజ్ యూజువల్గా 4K వరకు వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ ఇక ఫ్రంట్ వచ్చేసి యాజ్ యూజ్ మనకి 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాని అయితే ప్రొవైడ్ చేశారు. మన ఫ్రంట్ సెల్ఫీ క్యామ్ యూజ్ చేసి ఫుల్ HD వరకు వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. ఇక బ్యాటరీ విషయానికి వచ్చినట్లయితే దీంట్లో కొంచెం 5000 mAh లయన్ బ్యాటరీని ప్రొవైడ్ చేశారు అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టింగ్ వచ్చేసి మనకి 150 ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టింగ్ని అయితే ప్రొవైడ్ చేశారు. ఇది ఒక్కటే మనకి ఈ రెండింటి విషయంలో కొంచెం ఈ రెండింటికి డిఫరెంట్ అయితే ఉంది. ఇక కలర్స్ విషయంలో కూడా మనకి సేమ్ కలర్సే ప్రజెంట్ అయితే ఇచ్చారు, మనకి బ్లాక్ అండ్ వైట్ కలర్సే. ఇక ప్రైజ్ విషయానికి వచ్చేసి ఈ మొబైల్ ప్రైజ్ మనకి Neo 5 వచ్చేసి మనకి బేస్ వేరియంట్లకు వస్తుంది. ఇది వచ్చేసి మనకి 35,000 నుంచి అయితే స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. అండ్ ఈ రెండు మొబైల్స్ని కూడా ఒకేసారి రిలీజ్ డేట్ అయితే అవి చెప్తారు. అది నెక్స్ట్ మంత్ ఫిబ్రవరిలో ఉండొచ్చని అంచనా ఇది. సో ఫ్రెండ్స్, మనకి నెక్స్ట్ ఫిబ్రవరి మంత్లో చాలా మొబైల్స్ అయితే మనకి లాంచ్ కాబోతున్నాయి. న్యూ మొబైల్ కొనాలి అనుకునే వాళ్ళు అయితే కొంచెం వెయిట్ చేయండి, మంచి మొబైల్స్ అయితే రాబోతున్నాయి. అండ్ ఓప్పో నుంచి ఓప్పో రెనో సిరీస్లో కూడా కొత్త మొబైల్స్ అయితే లాంచ్ కాబోతున్నాయి. అండ్ ఇటు వచ్చేసి రియల్మీ అండ్ సామ్సంగ్
నుంచి కూడా మనకి OnePlus నుంచి కూడా మనకి మంచి మొబైల్స్ అయితే రాబోతున్నాయి. సో ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇలాంటి కొత్త విషయాలు వాళ్ళు కూడా తెలుసుకుంటారు. మరిన్ని ఇలాంటి కొత్త న్యూ టెక్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ షైనింగ్ ఆఫ్.